కారణం లేకుండా రాదమ్మే. యష్ 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 ఏంటి మళ్ళీ రిషి కనిపించడం లేదా? నేనొచ్చింది రిషి కోసం కాదు, నేనొచ్చింది శశి కోసం. ఏయ్, శశి నా కూతురు, తనతో నీకేం పని? శశి నా కూతురు కూడా, అది మర్చిపోకు యష్. శశి నీ కూతురు అయినా ఇప్పుడు ఎప్పుడు నిన్ను అమ్మగా చూడటం లేదు, నన్నే అమ్మగా చూస్తా ఉండది. శశి మనసుని కలుషితం చేసి బలవంతంగా నిన్ను తనకి అమ్మని చేశారు, అది మర్చిపోకు సంధ్య. నువ్వు అమ్మగా నటిస్తున్నావు అంతే. నటించేవాళ్ళు ఎప్పటికీ అమ్మ కాలేరు. సింధు, తనతో గొడవెందుకమ్మా, వదిలే. నువ్వెందుకొచ్చావో ముందా విషయం చెప్పు. మావయ్య, కోర్టు తీర్పు ప్రకారం వారంలో ఒకరోజు అమ్మగా నా కూతురుతో కలిసుండే అవకాశం నాకిచ్చారు కదా, అందుకే ఈరోజు నేను శశితో గడపాలనే వచ్చాను. ఏంటి నా మనవరాలతో నువ్వు గడిపేది? అది అమ్మగా నిన్ను ఇష్టపడట్లేదని చెప్పినా కూడా ఇంకా ఏం మోహం పెట్టుకొని వచ్చావు అసలు? శశికి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ అమ్మగా నా కూతురంటే నాకిష్టం ఉంది. నేను తనని వదులుకోలేను. నాకు తెలిసే రిషి మనసు మార్చినట్టే మా శశి మనసు కూడా మార్చి నీతో తీసుకెళ్లాలనే ప్లాన్తోనే వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు శశిని కలవటానికి నానమ్మగా నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. యష్, నాన్నగా నువ్వు ఒప్పుకోకురా. తాము, జడ్జి గారు తీర్పులో ఏం చెప్పారో మర్చిపోయావా? అమ్మగా సింధు తన బిడ్డల్ని కలవచ్చు, దానికి ఎవరైనా అడ్డుపడితే వాళ్ళు శిక్షార్హులవుతారు అన్నారు. తల్లిగా సింధు ఎప్పుడైనా సరే తన పిల్లల్ని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. సింధుని ఆపటం గాని, అడ్డుకోవటం గాని, లేదా పిల్లల్ని తల్లికి దూరం చేయాలని ప్రయత్నం లాంటివి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కోర్టు సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. సింధు, శశి వస్తానంటే తీసుకెళ్ళు. రే, ఏంట్రా నువ్వు కూడా శశిని దాంతో పంపిస్తావా? వద్దురా. అమ్మా, అది కోర్ట్ ఆర్డర్, దాన్ని మనం గౌరవించాలి, తప్పదు. సంధ్య, వెళ్ళి శశిని తీసుకురా. శశి, నీకోసం నేను రూమ్లో ఎతికాను, నువ్వు ఇక్కడున్నావా? ఏంటమ్మా? నిన్ను కలవాలని, ఈ రోజు నీతో గడపాలని, నిన్ను తనతో తీసుకెళ్లిపోవటానికి ఆ సింధు వచ్చింది. ఆమె అడిగితే నిన్ను కలవటం, నీతో రావటం నాకిష్టం లేదు అని చెప్పు. అలాగే అమ్మా. రా, వెళ్దాం. శశి, రామ్మ వెళ్దాం. ఎక్కడికి? మనింటికి, రిషితో ఆడుకోవడానికి.
రిషి నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నాడమ్మా. మా ఇల్లు ఇదే, నేను నీతో రాను. రానని చెప్తోందిగా, ఇంకెందుకే ఇక్కడ? వెళ్ళా. శశి, నేను మీ అమ్మనమ్మా. సంధ్య మా అమ్మ. నువ్వు అమ్మగా నాకు ఇష్టం లేదు. అలా అనకు శశి. రామ్మ వెళ్దాం. మా అమ్మ చెప్తే వస్తాను. నన్నే నటించటానికి వచ్చాను అనన్నావు కదా? అవునే, నటించటానికే వచ్చాను. కానీ నిన్ను నీ పిల్లలకి దూరం చేసుండాను. నాతో పెట్టుకోమాకు. శశి, నీకిష్టమైతే వెళ్ళొచ్చేసేయ్. నిన్ను ఎవ్వరూ అడ్డుకోరు. నిర్ణయం మాత్రం నీదే. నీతో రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. 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 శశి, అలా అనకు శశి. వెళ్ళిపో. శశి, రాను అని మొహం మీదే చెప్పిందిగా, ఇంకా ఏం మొహం పెట్టుకొని ఇక్కడున్నావు? వెళ్ళా. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో, ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై. హలో సింధు, నీకు సిగ్గు రోషం అనేది ఉంటే మళ్ళీ నీ కూతురు కోసం ఇంటి గడప తొక్కొద్దు. నీ సొంత కూతురే నీ నమ్మ కాదంటూ అవమానించి పంపించింది. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఎలా ఎలా అమ్మ శశిని తీసుకొస్తానంది, ఇంకా రాలేదేంటి? రిషి వస్తుంది, నువ్విలారా. హే, అమ్మ వస్తుంది.
అమ్మా శశి ఎక్కడా? శశిని వాళ్ళు పంపించను అన్నారా? నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా సింధు. నేనిప్పుడే జడ్జి గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను. వద్దక్క. ఎందుకు సింధు? ఎందుకంటే ఈ అమ్మతో రావడం, ఈ అమ్మతో ఉండడం నా కూతురికే ఇష్టం లేనప్పుడు జడ్జి గారు మాత్రం ఏం చేస్తారక్క? అంటే శశినే రానందా? అవునక్క, ఈ అమ్మ తనకి నచ్చడం లేదు. సారీ రిషి, శశితో నీకు ఆడుకోవాలన్న కోరికను మీ అమ్మ తీర్చలేకపోయింది. పర్లేదమ్మా, ఆడుకోవడానికి శశి లేకపోతే నువ్వున్నావు కదా, మనమిద్దరం కలిసి ఆడుకుందాం. శశి కంటే నువ్వే నాతో బాగా ఆడుతావు. నువ్వేం బాధపడకమ్మా. అమ్మా, శశి వస్తే ఇవాళ స్కూల్కి లీవ్ పెడదాం అనుకున్నాను, రాలేదుగా. నేను స్కూల్కి వెళ్తానమ్మా. సరే నాన్న, స్కూల్కి టైం అవుతుంది, పద రెడీ అవుదు గాని. దమయంతి వాళ్ళు శశిని పూర్తిగా మార్చేశారన్నమాట. శశి, స్కూల్లో క్లాసులు ఎలా జరుగుతా ఉన్నాయి? బాగా జరుగుతున్నాయమ్మా. లెసన్స్ అన్నీ నీకు బాగా అర్థమవుతా ఉన్నాయా? అర్థమవుతున్నాయమ్మా. టీచర్స్ బాగా చెప్తున్నారు. నువ్వు చక్కగా చదువుకోవాలి. నువ్వు మిగతా ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి నువ్వు చక్కగా క్లాస్ ఫస్ట్ రావాలి. అలాగే అమ్మా. ఈ అమ్మకి ప్రతిసారి చెవి దగ్గర శంఖం ఊదినట్టు ఊదితేనే గాని ఉలుకు పలుకు ఉండదు. జషప్కి దగ్గర అవ్వే అంటే పిల్లలకి సర్వీస్ చేసుకుంటూ కూర్చుంటా ఉండదే. అమ్మే, శశి సంగతి నేను చూసుకుంటానులే గాని నువ్వు వెళ్ళి యష్కేం కావాలో చూడమ్మే. బాగా చూడమ్మే వెళ్ళి. నువ్వెందుకమ్మమ్మా నా పనులు? అమ్మ చూస్తుందిలే. మీ అమ్మకి ఇంట్లో పని ఎక్కువగా ఉండదే. మీ నాన్న ఆఫీస్కి వెళ్ళే టైం కదా, నువ్వు స్కూల్కి వెళ్ళే టైము రెండు ఒకటే కదా. మీ ఇద్దరికి ఒకేసారి అమ్మి అన్ని పనులు ఎట్టా చేస్తుంది చెప్పు? నేను రెడీ చేస్తానులే, నువ్వు వెళ్ళు. అందుకే నీ బాధ్యత నేను తీసుకున్నాను. నీ నానమ్మ కూడా చెప్పానులే, తను సరే అన్నది. ఈ రోజు నిన్ను స్కూల్కి తీసుకెళ్లిన దగ్గర నుంచి ఇంటికి తీసుకురావడం వరకు నీకే అవసరం వచ్చినా చూసుకోవడం నాది. అది నా పని. అమ్మే, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మే, వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మే. శశి, నీకోసం నేను ఒక గిఫ్ట్ కూడా తెచ్చుంటాను. అవునా? ఏంటది? తెస్తానుండు. ఏం గిఫ్ట్ అయి ఉంటుంది? అబ్బి, థ్యాంక్స్. నేను మీ నుంచి ఆశిస్తుండది ఈ థ్యాంక్స్లు కాదబ్బి. నాకు తెలుసు సంధ్య, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావో దాని గురించే నాలో నాకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను గెలుస్తానో లేదా ఓడిపోతానో నాకే తెలియడం లేదు.
ఏంటిది? ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది. చెయ్యి చెయ్యి. శశి ఫాస్ట్గా తీ. హై ఫోను. నీకోసమే శశి. శశి, దీంతో ఎవరితోనైనా మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, నీకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూడొచ్చు. ఏంటి శశి ఆలోచిస్తా ఉండవు? నేను పెద్దయ్యే వరకు ఫోన్ వాడకూడదు. నాకు ఈ ఫోన్ వద్దు. అని ఎవరు చెప్పారు నీకు? స్కూల్లో మా మిస్ చెప్పారు. లేదు శశి, మనలాంటి డబ్బున్న కుటుంబాల్లో ఏదైనా వాడచ్చు. మీ మిస్ చెప్పేది డబ్బు లేని వాళ్ళ గురించి. నిజంగానా? పిల్లలు ఫోన్ స్కూల్ కి తీసుకెళ్ళొచ్చా? చాలా మంది మనలాంటి గొప్పింటి పిల్లలు స్కూల్ కి ఫోన్ తీసుకెళ్తారు, నీకు తెలీదు. స్కూల్ కి పిల్లలు ఫోన్ తీసుకురాకూడదు అంటారుగా. చెప్పాను కదా, అవన్నీ మనకు వర్తించవు. అసలు ముఖ్యంగా ఈ ఫోన్ నీకెందుకు ఇస్తున్నానంటే, మొన్న నీకిష్టమైన బెండకాయల కూర పెట్టి ఆ సింధు నిన్ను తన దగ్గరకు లాక్కోవాలని చూసింది. అట్లాంటివి మళ్ళీ మళ్ళీ నీకోసం ఏదోటి చేస్తుంది. మాకు తెలియకుండా నిన్ను కలిసి మాయ మాటలు చెప్తుంది. స్కూల్లో సింధు అలాంటివి ఏమన్నా చేస్తే, నీకేదన్నా ఇవ్వాలని చూసినా, నిన్నెక్కడికన్నా రమ్మని చెప్పినా, నీతో మాట్లాడినా వెంటనే నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి. సరేనా? అలాగే. గుడ్ గర్ల్. ఈ ఫోన్లో సిమ్ కూడా వేసి ఉండాను. ఇప్పుడు ఇది నీ బ్యాగ్లో పెడతాను. సరే అమ్మమ్మ. ఇక స్కూల్కి బయలుదేరదామా? కొంచెం హోంవర్క్ ఉంది, అది కంప్లీట్ చేస్తాను, అప్పుడు వెళ్దాం. సరే, త్వరగా కానీ. తీసుకో. యష్, ఏంటమ్మా? ఏం నిర్ణయించుకున్నావు? దేని గురించి? అదేరా, సంధ్య మెళ్ళో తాళి కట్టే విషయం గురించి. నీకిచ్చిన గడువు కొద్ది రోజులు మాత్రమే ఉంది, అది గుర్తుపెట్టుకో. శశి, ఇప్పుడు నేను నీకొకటి చెప్తాను, అది నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పాలి. ఏంటమ్మా అది? అది ఇలా రా. నువ్వు మౌనం వీడితేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. యష్, మాట్లాడు. ఎందుకు దాము యష్ని బలవంతం చేస్తున్నావు? వాడలా మౌనంగా ఉన్నాడు అంటే ఇష్టం లేదనే కదా అర్థం. అర్థం చేసుకోవే. మౌనం అర్ధాంగీకారం చంద్ర. ఇష్టం ఉంది అని కూడా అనుకోవచ్చుగా. అది చెప్పటానికి ఆలోచిస్తున్నాడు అనుకోవచ్చు కదా. అన్నీ నువ్వనుకున్నట్టే జరగలదాము. నేను ఏది అనుకున్నా అది యష్ మంచి కోరే అయ్యుంటుంది చంద్ర.
ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళనుంటాడు? హ, సంధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే శశి పరిస్థితి ఏంటి? ఆ సింధు తల పొగరు అనచాలి అంటే యష్ సంధ్య మెళ్ళో తాళి కట్టడం ఒక్కటే సరైన దారసలా. అలసిపో. ఓకే అమ్మా, ఇప్పుడే వెళ్ళి నాన్నకు చెప్తాను. ఏం చెప్పావో మిస్సెస్కి? హాలుగ్రా, నీకే తెలుస్తుంది. నీ మూర్ఖత్వం నీదే దాము. ఎదుటి వాళ్ళ మనసేంటో వాళ్ళేం ఆలోచిస్తున్నారనేది నీకు అస్సలు పట్టదు. చంద్ర, నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎదుటి వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు నా కొడుకు, వాడి పిల్లలు సంతోషంగా ఉండటమే ముఖ్యం. అమ్మా, నా గురించి మీరెందుకు గొడవ పడతారు? చూస్తూ ఉండండి. ఏదో ఒకరోజు అమ్మతనాన్ని శశి అర్థం చేసుకుని నా దగ్గరకొస్తుంది. అంతెందుకు, యష్ కూడా మళ్ళీ నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి రావచ్చేమో.